అందరికీ నమస్కారాలు. మహానాడు మరి అంగరంగ వైభవంగా జరుపుకోవటం మనందరికి కూడా తెలుసు. మరి ఈ యొక్క మహానాడు ఈ సంవత్సరం కడప ప్రాంతంలో కడప జిల్లాలో పెడతాం. ఈ యొక్క మహానాడుకి మరి భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వస్తున్నారు. మరి చాలా సంతోషం. ఈ యొక్క మహానాడులో మరి కీలకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చెప్పారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసి మరి ఇప్పుడు 2047కు ఒక విజన్ పెట్టి P4 విధానంతో ప్రజలు పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసేదానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసేదానికి అటు అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ అటు పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసేదానికి రాష్ట్రం అటు సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేదానికి అనేక పరిశ్రమలు వస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మరి జరగబోయే 27, 28, 29 3 రోజులు మహానాడులో మరి అనేక తీర్మానాలు చేయబోతూ ఉన్నారు. ఈ తీర్మానాలకి ముఖ్యంగా మా యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు, మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మరి రాబోయే రోజుల్లో కీలకమైన బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది మరి రాష్ట్రం మొత్తం అందరూ కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మహానాడులో మరి మా యువ నాయకుడికి ఒక కీలకమైన బాధ్యతలు, ఈ రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇచ్చేదానికి మరి నాయకులందరూ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి వారికి మరి ఉన్నతమైన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ రాష్ట్రంలో ఇచ్చి మరి యువగళం సృష్టికర్త అయినటువంటి నారా లోకేష్ గారు, యువగళం అటు మరి స్త్రీ శక్తి అనేక కార్యక్రమాలకి సృష్టికర్త అయినటువంటి నారా లోకేష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాం.